నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుభాష్. మిత్రులారా, ఈరోజు మనం హీల్ పెయిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది? మన వైద్యం ద్వారా, అక్యుప్రెషర్, అక్యుపంక్చర్ ద్వారా మనం హీల్ పెయిన్ ని ఏ రకంగా తగ్గించుకోవచ్చు. చాలా మంది చూడండి, మీకు ఈ మధ్య కాలంలో ఇక్కడ పెయిన్ అంటా ఉన్నారు, ఓకేనా? అండ్ ఇంకొంతమందికి ఇక్కడ వెనకాల. నేను చెప్పబోయే పాయింట్స్ దీనికి సంబంధించింది. సో ఇక్కడ ఈ పాదంలో ఉన్నా, ఎడం పాదంలో ఉన్నా, ఎక్కడైనా సరే దానికి సంబంధించిన పాయింట్స్ చెప్తాను. ఇంకా ఇందులో ఇక్కడ సమస్య ఎక్కువ ఏమవుతుందంటే, ఈ కంప్లీట్ గా పాదం అంతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు మీకు ఇక్కడ పెయిన్ ఉంటే తగ్గించడానికి మన వైద్యంలో ఎలాంటి పాయింట్ సపోర్ట్ తీసుకోవచ్చో దాని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకు హీల్ పెయిన్ వస్తుంది అంటే, మనకు అన్ఈవెన్ సర్ఫేస్ పైన నడవడం వల్ల, అంటే రెగ్యులర్ ఈవెన్ సర్ఫేస్ పైన నడిచి ఒకేసారి అన్ఈవెన్ సర్ఫేస్ పైన నడవడం వల్ల, అదే మీరు రెగ్యులర్ గా ఇప్పుడు చూడండి, పొలం పనులకు వెళ్తా ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ గా అన్ఈవెన్ సర్ఫేస్ పైన నడుస్తూ ఉంటారు. నడిచినప్పుడు ఆ పాదము ఆ ప్రెషర్ ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటది. ఈవెన్ సర్ఫేస్ పైన నడిచి ఉంటారు, అండ్ దాని తర్వాత అన్ఈవెన్ సర్ఫేస్ పైన నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే ఏదన్నా జంప్ చేసినప్పుడు, లేదు స్పెషల్ లేడీస్ హై వేసుకున్నప్పుడు ఏమవుతుంది, పాదం ఇలా అవుతుంది. అలా ఉండకూడదు, ఎప్పుడైనా పాదం ఇలాగే ఉండాలి. సో ఇది కరెక్ట్ ప్లేస్మెంట్. సో ఈ కారణాల వల్ల, అండ్ చాలా సందర్భాల్లో మనకు విటమిన్ డి తక్కువ అవడం వల్ల, సో ఈ కారణాల చేత జనరల్ గా హీల్ పెయిన్ వస్తుంది. సో హీల్ పెయిన్ వచ్చినప్పుడు మన వైద్యం ద్వారా మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఒకవేళ రైట్ హీల్ లో పెయిన్ ఉంది అనుకోండి, మీరేం తీసుకోవాలి? లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ లో కూడా ఇక్కడ మార్క్ ఏది చూపించండి, రెడ్ మార్క్ తోటి. సో ఈ ఏరియాని తీసుకోవాలి. అదే ఒకవేళ లెఫ్ట్ లెగ్ లో ఉందనుకోండి, మీరు రైట్ హ్యాండ్ తీసుకోవాలి. రైట్ హ్యాండ్ తీసుకొని ఈ ఏరియా మొత్తం తీసుకోవాలి. తీసుకొని మనం ఎలా ఈ ఏరియా స్టిమ్యులేట్ చేయాలి చూడండి, ఇట్లా మీరు ఫింగర్ తో చేయొచ్చు. ఇట్లా కంప్లీట్ ఇలా ఎక్కడ ఏరియా వదిలిపెట్టకూడదండి. ఇట్లా కంప్లీట్ ఈ ఏరియాని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. లేదు ఇలా ఇబ్బంది అవుతుంది, మీరు పెన్సిల్ తోటి ఇలా పెన్సిల్ తీసుకొని దీని హెడ్ వైపు నుంచి, టెయిల్ వైపు నుంచి కాకుండా కంప్లీట్ ఏరియా స్టిమ్యులేట్ చేయాలి. ఇలాగా కంప్లీట్ ఇలా మీరు కంప్లీట్ ఇలా కంఫర్టబుల్ పొజిషన్ లో మీరు పెట్టుకోవచ్చు. నేను మీకు కనబడడానికి ఇలా పైకి పెట్టాను కంప్లీట్. లేదు మీరు ఇట్లా ఈ పెన్సిల్ తో రోల్ చేసుకోండి. పెన్సిల్ తో రోల్ చేసుకోవచ్చు. రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఉండాలి, ఈ పెన్సిల్ హెక్సాగనల్ ఉండాలి, కంప్లీట్ రౌండ్ ఉండకూడదు. ఇలా రోల్ చేసుకోవచ్చు మీరు, ఏరియా అంతా స్టిమ్యులేట్ అవ్వడానికి. ఇట్లా ఈ ఏరియాని ఎన్నిసార్లు స్టిమ్యులేట్ చేసుకోవాలి? రోజుకు 3 సార్లు. ఎంతసేపు? 30 seconds to 3 minutes. ఈ ఏరియా పెద్దగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 3 minutes చేసుకోండి. సో భోజనానికి ముందు గాని, భోజనం అయిన తర్వాత, గంట తర్వాత గాని. సో ఇవన్నీ చేసుకుంటూ, అండ్ మీకు హీల్ కి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజ్ చేసుకోండి. అండ్ ఈ నొప్పి తగ్గే వరకు కొంచెం అన్ఈవెన్ సర్ఫేస్ పైన ఎక్కువ నడవడానికి ప్రయత్నం చేయకండి. అండ్ సాఫ్ట్ కుషన్ ఉన్న చెప్పల్స్ కానీ, షూస్ కానీ వాడండి. డెఫినెట్ గా ఈ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఒకవేళ సమస్య ఎక్కువగా ఉందనుకోండి, మీరు తగ్గించుకోలేకపోతే అనుకోండి, అప్పుడు నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయండి. వస్తే మన క్లినిక్ లో ఇక్కడ అక్యుప్రెషర్, అక్యుపంక్చర్, థెరపటిక్ మసాజ్, కప్పింగ్, డ్రై కప్పింగ్, వెట్ కప్పింగ్, కైరోప్రాక్టిక్, ఇవన్నీ థెరపీస్ ద్వారా ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడడానికి విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియో తోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు కానీ.